జనసేన జయకేతనం సభకు బస్సులు, కార్లు, బైకులపైనే కాదు కొందరు యువకులు వినూత్నంగా వస్తున్నారు. జనసేన జెండాలతో యూనిక్ సైకిళ్లపై రైమంటూ దూసుకెళ్లారు. ఎండను సైతం లెక్క చేయకుండా యువకులు ఉత్సాహంగా యూనిక్ సైకిళ్లపై చిత్రాడకు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు. రైట్, మొత్తానికి జనసేనానికి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ చాలా ఘనంగా జరుగుతోంది. రకరకాలైనటువంటి వింతలు విచిత్రాలతో పాటు రకరకాల మార్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జన సైనికులు కావచ్చు, అంతేకాకుండా వీర మహిళలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చూసాం, సభకి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా బస్సుల్లో వస్తున్నారు, కొంతమంది లారీలో వస్తున్నారు, కొంతమంది వచ్చేసి కారులో వస్తున్నారు, మరికొంతమంది వచ్చేసి బైకుల్లో వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో యూనిక్ సైకిల్స్ అంటాం ఇవి. సో ఈ యూనిక్ సైకిల్స్లో జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యూనిక్ సైకిల్స్ వీళ్ళంతా కూడా కాకినాడ నుంచి ఎక్కడైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి చిత్రాడ వరకు వీళ్ళు ఇదే విధంగా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు మనం. సో ఇది అంటే జనసేనాని పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి అంటే ఇదే మరి. సో ఈ విధంగా ఒక చేతేమో పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పట్టుకొని, ఇంకో పక్క ఏమో వాళ్ళు ఈ యూనిక్ సైకిల్స్ వీటితోటి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళంతా కూడా అంత దూరం ఇలా వెళ్ళడం అనేది చాలా కష్టం, ఎందుకంటే భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంది. ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ తోటి వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి ప్రాంతంలో కూడా ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఇక్కడ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా చూసాం యూనిక్ సైకిల్స్ రూపంలో వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది మనం చూసాం. అంటే రకరకాలైనటువంటి మార్గాల్లో ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వీళ్ళంతా చాలా రకరకాలైనటువంటి మార్గాలు, అంటే కేవలం బస్సులు, అంతేకాకుండా ఏదో కార్లు, అంతేకాకుండా ఇతర వాహనాలు కాదు, ఇలా వినూత్నంగా అంటే దాదాపుగా కూడా వీళ్ళు ఒక 5 మంది వరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా వెళ్తూ ఉన్నారు. సో ఎండ ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ కూడా, అంటే వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో హెల్మెట్లు ధరించారు, తర్వాత చేతిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాని పట్టుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో వీళ్ళు వినూత్నంగా అక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో యూనిక్ సైకిల్స్లో వీళ్ళు వెళ్ళడాన్ని చాలా మంది కూడా జన సైనికులు విచిత్రంగా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే అది జనసేనానికి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ అది. మరి ఆ విధంగా ఇప్పుడు ఇంకా కూడా చూస్తున్నాం మనం, భారీ ఎత్తున బైక్స్ లో కూడా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ యూనిక్ సైకిల్స్ రూపంలో అంటే వాటి మీద వీళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి వీళ్ళంతా కూడా కాకినాడ నుంచి ఇప్పుడు ఎక్కడైతే చిత్రాడ సభ ఉందో, సో చిత్రాడ సభ వరకు కూడా ఇలాగే వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇలా వెళ్ళడం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అంతేకాకుండా ఆ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు. సో ఈ విధంగా వీళ్ళు భారీ సంఖ్యలో వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అన్ని రకాలుగా కూడా అంటే అన్ని మార్గాలు ఇక్కడికి వెళ్తూ ఉన్నాయి. అంటే చిత్రాడ వైపే ఉన్నాయి, అన్ని వాహనాలు చిత్రాడ వైపే వెళ్తున్నాయి, స్కూటర్లు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, అంతేకాకుండా బైకులు వెళ్తున్నాయి. వీటితో పాటు ఇతర బస్సులు కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా యూనిక్ సైకిల్స్ లో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు వీళ్ళు చెప్పకనే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత ట్రాఫిక్ లో ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా దేన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇవాళ ఈ యూనిక్ సైకిల్స్ రూపంలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సభ ఏ విధంగా జరగాలో అంతకు మించి జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అన్ని రకాలుగా కూడా జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్9 న్యూస్.